హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ఈ మహాకుంభమేళకి ప్రయాగ్రాజ్కి వెళ్ళినట్లయితే అక్కడ మీరు ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు గంగా రివర్కి ఒక 6 నుంచి 7 కిలోమీటర్ మధ్యలో ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళినట్లయితే అక్కడ ఫర్ హెడ్కి ఒక్కొక్కరు ఒకలా విధంగా ఛార్జ్ చేస్తున్నారు. కొందరు 50 రూపీస్, 100 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. మీరు 50, 100 ఇస్తే ఖచ్చితంగా మీరు మోసపోయినట్టే. కేవలం 20 లేదా 30 రూపాయలు మాత్రమే అక్కడ. అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే లోపలికి వరకు రానివ్వవు, అక్కడ ఏవైతే కొన్నిటి మాత్రం పర్మిషన్ ఇచ్చినటువంటి వెహికల్స్, ఇట్లాంటివి ఎలక్ట్రిక్ ఆటోలు ఏవైతే ఉన్నాయో ఇవి లోపల రివర్ వరకు మనకు గంగా నది వరకు ఒడ్డు వరకు తీసుకుపోతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకు 20 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ అయితే వీళ్ళు చేస్తారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా మన యూట్యూబ్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాడట. మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాము. ఇకపోతే మనకు ఏదైతే ఆ గంగా రివర్ వరకు మనకు ఆ స్టాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం బోటులో త్రివేణి సంగమం మధ్యలోకి తీసుకెళ్తారు. ఎవరైతే బోట్లో ప్రయాణించాలి, త్రివేణి సంగమం లోపలికి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ కూడా మోసం ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా ఛార్జ్ చేస్తారు. 2000 అంటారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే 2000 ఇవ్వండి అంటారు. అలా కాకుండా ఫర్ హెడ్కి 200 లేదా 250 అలా అయితే మీకు రీజనబుల్ ఉంటుంది. ఒకసారి అది గమనించాలి. కొందరు ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళు మధ్యలోనే వదిలేసి వెళ్తారు. అలా కాకుండా మీరు ఖచ్చితంగా గంగా రివర్ దగ్గరికి ఏదైతే బోటులు ఉన్నాయో ఆ బోటులు ఆపిన దగ్గరికి వరకు తీసుకెళ్ళండి అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఇది ఇన్ఫర్మేషను. జాగ్రత్త.